హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? మరి 10వ తారీఖు నాటి సైకాలజీ 2 సెషన్స్లో, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో వచ్చినటువంటి బిట్స్ను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. ఈ ఛానల్ మీరు చూడడం ఫస్ట్ టైం అయితే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. మీకు డిఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మొదటి బిట్ కనుక చూస్తే, ప్రజ్ఞాలబ్ధిని కనుగొనే ప్రశ్న తప్పకుండా ఉందండి. ఇది ఇందులో ఒక సెషన్లో అయితే ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సు అండ్ శారీరక వయస్సు ఇచ్చి దాని ఆధారంగా ఐక్యూ కనుగొనమన్నారు. మరో సెషన్లో ఏమి ఇచ్చారంటే, ఏబి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క మానసిక వయస్సు, శారీరక వయస్సు ఇచ్చి ఐక్యూల ఆధారంగా, అంటే ఏ కంటే బి పెద్ద లేదా బి కంటే ఏ ఎక్కువ అన్నది గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్గా ఇచ్చారనమాట అండి. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఇంటెలిజెంట్ కోషెంట్ కనుగొనడం ఒక ఎత్తు అయితే, ఇద్దరు వ్యక్తుల నుంచి పోలిక చెప్పమంటున్నారు. ఈ ప్రశ్న 2 సెషన్స్లో కూడా వచ్చింది. అలాగే మరొక ప్రశ్న, ఎబ్బింగ్ హాస్ స్మృతి, ఎలిజబెత్ హర్లాక్ వికాస దశలో, జేబీ వాట్సన్ ఉద్వేగ వికాసం, ఇలా ఇచ్చి వీరికి సంబంధించినటువంటి అంశాన్ని పక్కనే ఇచ్చి మ్యాచింగ్ అడిగారు అనమాట అండి. మరొక సెషన్లో ఎలాగ ఇచ్చారంటే, ఎబ్బింగ్ హాస్ ఇచ్చి ఆయన రచించిన గ్రంథాన్ని, అలాగే మిగిలిన వారు అంటే మిగిలిన ఈ మనోవిజ్ఞానవేత్తల యొక్క గ్రంథాలను ఇచ్చి పోలిక చెప్పమన్నారనమాట. కాబట్టి ఇలాంటిది బిట్ ఖచ్చితంగా వస్తుంది, ఒకసారి మీరు చూడాలి. అలాగే బహుళ ప్రజ్ఞలో ఉన్నటువంటి అంశాల మీద మరొక ప్రశ్న అడిగారు. తర్వాత మూర్తిమత్వం నుంచి ప్రక్షేపక పరీక్ష కానిది ఏది అని ఇది 2 సార్లు అడిగిన ప్రశ్న. అలాగే ట్యాట్లో ఉన్నటువంటి కార్డుల సంఖ్య ఎన్ని అని అడగడం జరిగింది. అలాగే మరొక ప్రశ్న, అభ్యసన సిద్ధాంతాల్లో అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం కోహ్లర్ గారి మీద ఒక ప్రశ్న అడగడం జరిగింది. తర్వాత సృజనాత్మక మీద కూడా ఒక ప్రశ్న అడిగారండి. తర్వాత పొదుపు గణన మీద ఒక ప్రశ్న వచ్చింది. అంటే ఈ ప్రశ్న ఎలాగ అడిగారంటే, ఒక అమ్మాయి ఒక కవిత మొదట 30 నిమిషాలలో చెప్పి వారం తర్వాత 15 నిమిషాల్లో చెప్పింది, పొదుపు గణన ఎంత అని చెప్పారనమాట అండి. కాబట్టి ఇది ఫార్ములా ప్రకారంగా కనుగొనాలి. 50% ఎంత వచ్చింది ఆన్సర్ ఇది. తర్వాత 8, రామానుజన్ గణితంలో అపార ప్రతిభ చూపించినప్పటికీ ఆంగ్లంలో అంతగా రాణించలేదు, కారణం ఏంటి అని చెప్పారు. ఇది ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇది వ్యక్తంతర్గత లేదా ఇంట్రా ఇండివిజువల్ వైయక్తిక భేదం అండి. మరొక ప్రశ్న చూడండి, ఒక విద్యార్థిని ఎందుకు ఫెయిల్ అయ్యావు అని అడిగితే, పాస్ అయితే మాత్రం ఏ లాభం అనడంలో ఉన్నటువంటి రక్షక తంత్రం ఏది? ఇది హేతుకీకరణ అండి. రక్షక తంత్రాల మీద కూడా ప్రశ్న 2 సార్లు అడగడం జరిగింది. అలాగే గ్రంథాలు, గ్రంథకర్తలు ఇచ్చి వాటిని జతపరచమన్నారనమాట అండి. ఎబ్బింగ్ హాస్ ఇచ్చి ఇటుపక్క ఆన్ మెమరీ, అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇచ్చి యాన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనేటువంటి గ్రంథం, అలాగే ఇవాన్ పావ్లో యొక్క ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, ఇలాంటి బుక్స్ ఇచ్చి ఇందులో సరికానిది ఏది, సరైనది ఏది అని పోల్చమంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాల మీద ఉన్నటువంటి ప్రశ్న వస్తుంది. వారికి సిద్ధాంతకర్తల మీద కూడా బిట్ అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది, అడిగారు కూడా. ఒక విద్యార్థి సంస్కృతం నేర్చుకున్న కొన్నాళ్ళకి హిందీని సులభంగా నేర్చుకోగలిగాడు, అయితే ఇది ఏ బదలాయింపు అని అడుగుతున్నారు. అభ్యసన బదలాయింపులోంచి ఈ ప్రశ్న రావడం జరిగిందండి. ఇది ధనాత్మక బదలాయింపు లేదా అనుకూల బదలాయింపు. మరొక ప్రశ్న చూస్తే, కార్యసాధక నిబంధనము స్కిన్నర్, అలాగే శిక్షణా సిద్ధాంతము బ్రూనర్, ఇలా ఒక అభ్యసన సిద్ధాంతాలు ఇచ్చి ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదకులు కూడా ఇచ్చి వారిని పోల్చమన్నారనమాట అండి. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. మరొక ప్రశ్న చూడండి, తార్నడైక్ అభ్యాస నియమం ఆధారిత విద్యా ప్రయుక్తం ఏంటి అని అడిగారు అనమాట అండి. తార్నడైక్ అభ్యాస నియమము ఈ విద్య అనుప్రయుక్తంగా ఎలా ఉపయోగపడుతుందని ఇచ్చి కింద ఆప్షన్స్లో ఇది ఇచ్చారు. విద్యార్థి ఇంటి పని చేయడం అనేటువంటిది ఇక్కడ దీన్ని రైట్ ఆన్సర్ అయ్యింది. తర్వాత ఇంకొకటి చూడండి, ప్రక్షేప పరీక్షల మీద ఒక ప్రశ్న అడిగారు. గతంలో కూడా అడిగారు. ప్రతి సెషన్స్లో కూడా ప్రక్షేపక పరీక్షల మీద ఒక బిట్ ఉంటుంది. తర్వాత మరొక ప్రశ్న, నాయకత్వ లక్షణాలకు సంబంధించినటువంటి ప్రజ్ఞారకం, నాయకత్వ లక్షణాలకు సంబంధించినటువంటి ప్రజ్ఞారకం, సామాజిక ప్రజ్ఞ లేదా సాంఘిక ప్రజ్ఞ, దీన్నే సోషల్ ఇంటెలిజెన్స్ అని కూడా పిలుస్తాము. కాబట్టి ప్రజ్ఞ మీద ఎక్కువ ప్రశ్నలు కనిపిస్తూ ఉన్నాయండి. ప్రతి సెషన్స్లో కూడా ప్రజ్ఞ మీద ఉన్నాయి. అలాగే అభ్యసనంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతకర్తలు రాసినటువంటి బుక్స్, వీటి మీద ఉన్నటువంటి ప్రశ్నలు చాలా వరకు వచ్చాయి. అలాగే ప్రజ్ఞా లబ్ధి మీద మాత్రం గ్యారంటీగా బిట్ ఉంటుంది. ఈ గ్రంథాల మీద మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అలాగే మూర్తిమత్వం నుంచి 2 లేదా 3 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్నల ఆధారంగా, అంటే ఇంతవరకు అడిగినటువంటి ప్రశ్నలు బట్టి ఈ పేపర్ సెట్టర్ యొక్క ఆలోచన, అతని నాడి కూడా మీరు తెలుసుకున్నట్లయితే మీరు రాయబోయేటువంటి తర్వాత పరీక్షలకి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. సరేనండి, తర్వాత వచ్చేటువంటి పేపర్లో మళ్ళీ కలుద్దాం. సదా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.